హల్లెలూయా. 2025లో యేసయ్యను నువ్వు చూసావా లేదా? మీ పక్క వాళ్ళని అడగండి. హ్యాపీ న్యూ ఇయర్ తర్వాత కానీ యేసయ్యను చూసావా? కనబడ్డా? మరి బ్రతికే ఉన్నావే అనండి 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 2025లో యేసయ్యను చూసావా? ప్రభుకు స్తోత్రం. మనకు ప్రభు కనపడక మనం బ్రతికున్నాం, కానీ ప్రభు కనుక మనకు అనుదినము ప్రత్యక్షమైతే రోజు చచ్చిపోతామండి. దేని నిమిత్తం చచ్చిపోతామో తెలుసా అండి? మనం ప్రార్థన చేయడానికి చచ్చిపోతామండి, మన దిగులు పడ్డానికి చచ్చిపోతాం, భయపడడానికి చచ్చిపోతామండి, అపవాది కొరకు చచ్చిపోతాం, పాపం కొరకు చచ్చిపోతామండి. యేసు ప్రభు కనబడక మనము ఇంకా మొరపెడుతూనే ఉన్నామండి, కన్నీరు గారుస్తూనే ఉన్నాం, లెక్కలు సెటిల్ చేసుకుంటున్నాం. 2025 డిసెంబర్ 31 నైట్ 12 o'clock లోపల గనక ఇస్తే ఓకే, ఇవ్వకపోతే అన్నట్టుగా క్యాల్కులేషన్స్ అనేవి మనము చేసే క్రైస్తవులంగా మనం ఉండొచ్చు. కానీ ఈ రాత్రికాల సమయంలో ఆయన నీకు కనబడి నిన్ను లేకుండా చేసి ఆయన నీలో జీవించడానికి ఆయన నీకు దినములు ఇస్తున్నాడు, నిమిషములను ఇస్తున్నాడు, సంవత్సరములను ఇస్తున్నాడు. మరొకసారి నేను చెప్తానండి, ఎందుకు నీకు సంవత్సరాలు, దినాలు, వారాలు, నెలలు ఇవన్నీ నీకు ఇవ్వబడుతున్నాయంటే, ఏదో ఆయన సన్నిధిలో అలా కనిపెట్టుకొని ఎన్ని కష్టాలు వచ్చినా ఇంకా నీ చిత్తంలే ప్రభువా అనుకుంటూ పోతూ, ఇటువంటి క్రైస్తవ జీవితం గురించి కాదు. నీకు ఇవ్వబడిన దినము, నీకు ఇవ్వబడిన ప్రతి నెల, ప్రతి వారము, ప్రతి సంవత్సరము, ఈరోజు ఆధార్ కార్డు ప్రకారం, డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం నీకున్న ఏజ్, ఆ ఏజ్లో ఉన్నటువంటి ప్రతి దినము, నీ క్రైస్తవ జీవితంలో ప్రతి దినము దేవుడు ఎందుకు నీకు ఇస్తున్నాడంటే, నువ్వు జీవించకుండా ఆయన జీవించడానికి నీకు నెలలు, సంవత్సరాలు ఆయన అనుగ్రహించి ఉన్నాడు. అలా కాకుండా నువ్వే జీవిస్తూ ఆయన వాగ్దానాలు నెరవేర్చబడాలంటే, నువ్వే జీవిస్తూ నీ చిత్తమే జరగాలి అన్న కోరిక నీకుంటే, ఖచ్చితంగా ఏదో ఒక రోజు 20 కాకపోతే 26, 26 కాకపోతే 30 ఖచ్చితంగా నువ్వు ప్రభువుని విడిచిపెట్టి లోకంలో కలిసిపోతావు. ఎందుకో తెలుసా? నువ్వు జీవించే క్రైస్తవ జీవితము నువ్వు తట్టుకోలేవు, నీ వల్ల కాదు, ఇంపాసిబుల్. నువ్వు జీవించే క్రైస్తవ జీవితము, నువ్వే ప్రార్థన చేసే జీవితం, నువ్వే పాటలు పాడే జీవితం, నువ్వే బైబిల్ చదివే జీవితం, నీవే బైబిల్ని అర్థం చేసుకునే జీవితం. అసలు ఇటువంటి జీవితము నువ్వు ఎన్ని సంవత్సరాలు జీవిస్తున్నా నీ క్రైస్తవ జీవితంలో ఫలవంతం అన్నది ఉండనే ఉండదు. నీ జాబ్ను బట్టో, నీకున్న ఇన్కమ్ బట్టో, నీకున్న జ్ఞానాన్ని బట్టో కనుక నీ క్రైస్తవ జీవితాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే ఫెయిల్ అయిపోతామండి మనం. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే నువ్వు భరించలేనటువంటి ఒక ఉప్పెన లాంటి పరిస్థితి వస్తుంది. ఆ రోజు నీవు నిలబడతావా, పడిపోతావా, నీకు అర్థమవుతుందండి. అందుకనే క్రైస్తవ జీవితాన్ని క్రీస్తుతోనే కలిసి జీవించాలి, క్రీస్తుగానే జీవించాలి. నువ్వు నాకు కావాలి ప్రభువా, నేను నిన్ను చూడాలి ప్రభువా, ఇంకా నేను జీవించడం కాదు ప్రభువా, నువ్వు నా స్థానంలో జీవించాలి, నా స్థానంలో బిజినెస్ చేయాలి, నా స్థానంలో ఉద్యోగం చేయాలి, నా స్థానంలో చదవాలి, నా స్థానంలో నువ్వు జీవించాలి. అందుకనే నీలోకి నేను బాప్తిసం పొంది నిన్ను నేను ధరించుకొని ఉన్నాను. ఇంకా నేనే ఉన్నాను అన్న ఫీలింగ్ ఎక్కడ కూడా నా నరాల్లో ఉండడానికి వీలేదు. జీవించుతున్నది క్రీస్తే అన్న ప్రత్యక్షతలో నా క్రైస్తవ జీవితాన్ని నేను జీవించాలి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. నేను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. నేను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నా.
నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. సుందరుడా అని పాడదాం. అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. యేసయ్యా, నా యేసయ్యా, నీ వంటి వారెవ్వరు. యేసయ్యా, నా యేసయ్యా, నీలాగా లేరెవ్వరు. యేసయ్యా అని పాడదాం. యేసయ్యా, నా యేసయ్యా, నీ వంటి వారెవ్వరు. యేసయ్యా, ఓ నా యేసయ్యా, నీలాగా లేరెవ్వరు. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. ఓ సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. పదివేలలో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. షారోను పుష్పమా, లోయలోని పద్మమా, నిన్ను నేను కనుగొంటేనే. 10,000లో, 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. షారోను పుష్పమా, లోయలోని పద్మమా, నిన్ను నేను కనుగొంటేనే. యేసయ్యా, నా యేసయ్యా, నీ వంటి వారెవ్వరు. చెప్దాం యేసయ్యతో. యేసయ్యా, ఓ నా యేసయ్యా, నీలాగా లేరెవ్వరు. యేసయ్యా, నా యేసయ్యా, నీ వంటి వారెవ్వరు. యేసయ్యా, ఓ నా యేసయ్యా, నీలాగా లేరెవ్వరు. పదివేలలో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. షారోను పుష్పమా, లోయలోని పద్మమా, నిన్ను నేను కనుగొంటేనే. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మత్తయి సువార్త 6వ అధ్యాయంలోకి వెళ్దామండి. మనందరికీ తెలిసిన వచనమే.
33వ వచనాన్ని చూద్దాం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా, ప్రభుకు స్తోత్రం. తెలుసు కదండి, తెలుసు కదా. మీరు వాట్సాప్లో ఒక బ్లూ కలర్లో ఉంటుందండి, దాన్ని క్లిక్ చేసి అక్కడ వాట్ ఈజ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని కొట్టామనుకోండి, లేకపోతే నేను క్రైస్తవున్నా అన్యున్నా అని కొట్టామనుకోండి, అదే చెప్తుంది మనకి. మనం ఏమై ఉన్నామన్న విషయం అదే చెప్తుందండి. మంచి ఇంటెలిజెంట్ అండి. మీ పక్కన చెప్పండి, నీకంటే తెలివి ఎక్కువ, ఏఐకి నీకంటే ఎక్కువ జ్ఞానం ఉందండి. నేను క్రైస్తవున్నా కాదా అన్యున్నా అని కనుక కొట్టామనుకోండి, అదే బైబుల్ రెఫరెన్స్లు అన్నీ చూపించేస్తుంది నీకు. అవి కనుక చదివేస్తే మొత్తం నువ్వు విశ్వాసివా అవిశ్వాసివా, నీవు అన్యునివా క్రైస్తవునివా మొత్తం వివరించేస్తుందండి. అయితే సంవత్సరం స్టార్టింగ్లో దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడని చెప్తాము. సంవత్సరం అంతానికి వచ్చేసరికి ఏం దీవించకపోతే నువ్వు దేవుడిని వదిలిపేస్తావా అని కూడా చెప్తామండి. కానీ ఈ రాత్రికాల సమయంలో మరి నేను అలా చెప్పదలుచుకోలేదండి. ఎందుకంటే నీవు దేవుని రాజ్యానికి సంబంధించిన వ్యక్తివి. నువ్వెవరికి సంబంధించిన వ్యక్తివి? దేవుని రాజ్యానికి సంబంధించిన వ్యక్తివి. నువ్వెందుకు బాప్తిసం పొందావు? నువ్వెందుకు యేసుక్రీస్తును వెంబడిస్తున్నావు? ఆయనను మాత్రమే ఎందుకు వెంబడిస్తున్నావు? ఆయనను మాత్రమే ఎందుకు ప్రభువుగా కలిగి ఉన్నావు? ఆయన మాత్రమే నీకు ప్రభువు అని ఎందుకు విశ్వసిస్తున్నావు? ఆయన తప్ప ఇంకొక దాన్ని నువ్వు ఫాలో అవ్వడానికి ఎందుకు ఇష్టపడవు? కారణం ఏంటంటే ఆయన రాజ్య వారసునిగా నీకు ఇంకొక రాజ్యం గురించినటువంటి అవగాహన లేదు. ఆయన రాజ్యమును గురించిన అవగాహన నువ్వు కలిగి ఉన్నందుకు, ఆ అండర్స్టాండింగ్ కలిగి ఉన్నందుకు మిగిలిన వాటితో నీకు పని లేకుండా పోయింది. మిగిలినటువంటి మార్గాలను నువ్వు వదిలేసి యేసుక్రీస్తు అన్న మార్గంలోకి నువ్వు వచ్చేసావు. మిగిలినటువంటి మార్గాల్లో ప్రయాణించేటువంటి జీవితంలో నుంచి కేవలము యేసు మాత్రమే నా మార్గము, నా సత్యము, నా జీవము అన్న పరిస్థితులకి నువ్వు వచ్చి ఉన్నావు. దానికి రీజన్ ఏంటంటే నీవు ఆయన రాజ్యమునకు వారసునిగా చేయబడ్డావు. ఈ సమయంలో నేనేం చెప్పాలని ఆశపడుతున్నానంటే, పరిశుద్ధాత్ముడు సంఘంతో ఎవరు మాట్లాడతారండి? సంఘంతో ఎవరు మాట్లాడతారు? సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ప్రభుకు స్తోత్రం. ఈ రాత్రికాల సమయంలో, ఈ యొక్క చివరి సమయంలో, ఈ ఇయర్లో క్యాలెండర్ ప్రకారం, పరలోక రాజ్య ప్రకారం కాదండి, పరలోక రాజ్యంలో 2026, 2025, 2030 ఇటువంటి డేట్లు ఏం లేవండి. నైట్ 12 దాటితే డే మారుతుంది. ఇటువంటి టైమింగ్స్, ఇటువంటి క్యాలిక్యులేషన్స్ పరలోక రాజ్యంలో లేవు. కానీ మన క్యాలెండర్లో ఉన్నాయి కాబట్టి, మన టైమింగ్లో ఉంది కాబట్టి మనము దాన్ని ఫాలో అవ్వాలి. అయితే మనము దేవుని రాజ్యం గురించి మనము ఆలోచిద్దామండి. దేవుని రాజ్యం, ఎందుకంటే గడిచిన కొన్ని రోజుల నుంచి సంఘముతో, కొన్ని వారాల నుంచి ప్రభువు న్యూ ఇయర్లోకి ఎంటర్ అయ్యక ముందే నేను నా రాజ్య మహిమను నా సంఘములో ప్రత్యక్షపరచబోతున్నాను. ప్రతి కుటుంబంలో, ప్రతి వ్యక్తి జీవితంలో నేను నా రాజ్య మహిమను ప్రత్యక్షపరచబోతున్నాను అని మనం వింటూ వస్తున్నాం. ఈరోజు ఇంకొక ప్రత్యేకమైన విషయాన్ని మనం విందాం. అసలు దేవుని రాజ్యం యొక్క సిస్టమ్, దేవుని రాజ్యంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క జీవితము రెండు విషయాల చేత బంధించబడి ఉంటుంది. దేవుని రాజ్య వారసుని జీవితము రెండు విషయాలతో బంధించబడి ఉంటుంది. అదేంటి అంటే, మొట్టమొదటిది నిబంధన, రెండవది వాగ్దానము. ఒకటేమో నిబంధన, రెండవదేమో వాగ్దానము. మనము వాగ్దానము అన్నదానికి చాలా ప్రాముఖ్యతను ఇస్తాం, కానీ నిబంధనను మర్చిపోతామండి. ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనము చూద్దామండి.
నిబంధనను గురించి కొద్దిసేపు ధ్యానిద్దాం, వాగ్దానం గురించి కొద్దిసేపు ధ్యానిద్దాం. ఈ రెండు కనుక నీ జీవితంలో చాలా సీరియస్నెస్, అంటే నువ్వు దీన్ని కనుక చాలా సీరియస్గా ఈ రెండు విషయాలను కనుక నీ క్రైస్తవ జీవితంలో కనుక నువ్వు తీసుకుంటే ఖచ్చితంగా ఈ భూమి మీద నువ్వు దేవునిలాగా మనుషులకు కనపడడం ప్రారంభమవుతుందండి. అందరూ నిన్ను దేవునిలాగా చూడరు, కొంతమంది దయ్యంలాగా కూడా చూస్తారు, అది వేరే కథ, అది వాళ్ళలో ప్రాబ్లం, నీ ప్రాబ్లం కాదు. అందరినీ సంతోష పెట్టాలి, అందరికీ దేవునిలాగా కనపడాలంటే అవ్వదు, అవ్వదు. ఈ భూమి మీద కొంతమంది నువ్వు బాధ పెట్టాలి, ఈ భూమి మీద కొంతమందికి నువ్వు విచిత్రంగా కనపడాలి, కనపడతావు కూడా. అంత మాత్రం చేత నిన్ను నువ్వు వాళ్ళు చూసినట్టుగా డిసైడ్ అవ్వద్దు, మనుషులు చూసినట్టుగా నిన్ను నువ్వు డిసైడ్ చేసుకొని జీవించొద్దు. ఎందుకో తెలుసా, మనందరికీ ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనుషులు ఏం డిసైడ్ చేస్తారో దాన్ని ఫాలో అయిపోతామండి. మనుషులందరూ మనల్ని మంచి అంటే నేను మంచోని అనుకొని పోతామండి. వీడా అని అన్నాం అనుకోండి, హమా నేనా అని అలా కూడా ఫాలో అయిపోతామండి. కానీ నీ క్రైస్తవ జీవితంలో ఇందులో నుంచి నువ్వు బయటకు వచ్చావు. అట్లని మనుషుల దృష్టికి ఎలా పడితే అలా జీవించమని నేను చెప్పట్లేదు, కానీ నీ జీవితంలో అందరూ నిన్ను పొగిడే వాళ్ళు ఉండరు, అందరూ నిన్ను ఘనపరిచే వాళ్ళు ఉండరు, అందరూ నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఉండరు. అందరూ నిన్ను అర్థం చేసుకోవాలని, మీ ఇంట్లో వాళ్ళందరూ నిన్ను పొగడాలని నువ్వు గనక ఆశిస్తే నిన్ను మించిన డిప్రెషన్ పర్సన్ ఇంకొకరు ఉండరండి. ఎవ్వరు నిన్ను ఒకరు పొగిడితే 10 మంది నిన్ను దూషించే వాళ్ళుగా ఉంటారు. నో ప్రాబ్లం, ఆ ఒక్కరిని తీసుకోవద్దు, ఆ 10 మందిని తీసుకోవద్దు, ఎందుకంటే నువ్వు దేవుని రాజ్య వారసునివి. నువ్వు తీసుకోవాల్సింది రెండు విషయాలు. ఒకటి దేవునితో నిబంధన, 2 దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానము. ఈ రెండిటిని కనుక నువ్వు పక్కన పెట్టి మనుషుల అభిప్రాయాలకి, జ్ఞానుల యొక్క అభిప్రాయానికి, లేకపోతే ఇంకొక వ్యాధి యొక్క అభిప్రాయానికి, లేకపోతే ఇంకొక అభిప్రాయానికి గనక నీవు గనక సరెండర్ అవుతే నువ్వు దేవుని రాజ్య మహిమను అనుభవించలేవు. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తామండి. 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. నీ క్రైస్తవ జీవితంలో 2 విషయాలు అతి ప్రాముఖ్యమైనవి. నీ ప్రార్థన కంటే, నువ్వు చేసే ప్రార్థన కంటే, ఒక మనిషి చేసే ప్రార్థన అంటున్నా, ఆ మనిషి చేసే ప్రార్థన కంటే నిబంధన అన్నది, వాగ్దానం అన్నది చాలా చాలా ప్రాముఖ్యమైనది. 1:26 దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. ఇక్కడ 2 విషయాలు, ఏదైతే నిబంధన, వాగ్దానము అని ఈరోజు మనతో ప్రభు మాట్లాడుతున్నాడో, దేవుడు నరుణ్ణి చేయకముందే, దేవుడు మనిషిని చేయకముందే ఈ నిబంధన, వాగ్దానము సంబంధంగా ఒక సాఫ్ట్వేర్ను తయారు చేసేసి మనిషిని అందులో ఫిక్స్ చేసేసాడు. ఏంటి అంటే అదే ఆదికాండం 1:26 దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, మన స్వారూప్యములో మన పోలిక చొప్పున నరులను. ఇదేంటో తెలుసా, నిబంధన అండి. ఇది నిబంధన. మనిషిని ఆయన ఎలా చేయాలనుకున్నాడు? తన స్వారూప్యమందు తన పోలిక చొప్పున చేయాలనుకుంటున్నాడు. ఇది నిబంధన అండి. నిబంధన, తనతో తాను నిబంధన చేసుకుంటున్నాడు. ఎవరితో నిబంధన చేసుకుంటున్నాడు? ఎవరి గురించి? దేవుడు తనతో తాను నిబంధన చేసుకుంటున్నాడు నరుని గురించి. ఏంటి ఆ నిబంధన? మన స్వారూప్యమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. 2 వారు ఏలుదురుగాక అని పలికాను. ఏలాలి, నువ్వు వెళ్తావు అనే వాగ్దానము మనిషికి ఇచ్చాడండి. ఈ 2 కాకుండా ఇంకొక జీవితము దేవుడు మనిషికి ఇవ్వలేదు. ఇది కనుక మనం సరిగా అర్థం చేసుకోగలిగితే, దీన్ని నమ్మగలిగితే, దీన్ని సెలబ్రేట్ చేసుకోగలిగితే, నువ్వు ఏ చిన్న పని చేసే చోట చేస్తున్నా అక్కడ నువ్వు పెద్ద అవ్వడానికి నీకు మార్గాలు తెరవబడతాయి. ఏ అవమానకరమైన పరిస్థితుల్లో ఉన్నా సరే అక్కడ నువ్వు ఘనపరచబడడానికి నీలో ఘనమైన ఆలోచనలు ప్రారంభమవుతాయి. నువ్వు ఎంత కరువు అన్న పరిస్థితుల్లో ఉన్నా సరే అక్కడ నువ్వు ఒక్కరివే పోషింపబడము అన్నది ప్రారంభమవుతుంది. దానికి కారణం ఏంటంటే నిబంధన, వాగ్దానము. నిబంధన ఏంటి అంటే దేవునిలాగా నువ్వు ఉండాలి, అంతే. ఆయన స్వారూప్యము, ఆయన పోలిక, ఆయనే ఉండాలి, ఆయననే ఉండాలి. ఆయన పోలిక, ఆయన స్వారూప్యము, ఆయన పోలిక ఉండాలి. 2 ఇలా జీవించాలి. ఇది నీకు ఇవ్వబడుతుంది, ఇది అని వాగ్దానము ఇవ్వబడుతుంది.
నిబంధన వాగ్దానములను నీ జీవితంలో కలగజేస్తుంది. ఈ నిబంధనతో అంటే దేవుడు తనతో తాను నిబంధన చేసుకున్నట్లుగా నీ జీవితంలో కూడా నువ్వు నీతో నిబంధన చేసుకోవాలి. ఎందుకో తెలుసా? దేవుని కొరకు. ఆ నిబంధనలో భాగంగానే తాను చేయబోతున్న నరుడు ఏలుబడి చేసేవాడుగా ఉండాలి. తాను చేసిన భూమిని, ఆ భూమి మీద తాను చేసినటువంటి సమస్తాన్ని తాను చేయబోతున్నటువంటి మానవుడు ఏలుబడి చేయాలి. 1:28 చూద్దాం. ఆదికాండం 1:28. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. అయితే దేవుడు ఏదైతే ఆశీర్వదించను అని ఉందో అది దేవుడు పలికాడండి. అది ఎవరు పలికారు? దేవుడు పలికాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఆశీర్వాదం అనేది సపరేట్గా లేదండి. బ్లెస్సింగ్ అనేది సపరేట్గా లేదు. నిబంధన తర్వాత బ్లెస్సింగ్ అనేది ఉంది. నిబంధన తర్వాత హెచ్చింపు అనేది ఉంది. నిబంధన తర్వాత పరిశుద్ధమైన జీవితం ఉంది. నిబంధన తర్వాత ఫలించడి జీవితం ఉంది. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. ఈ రాత్రికాల సమయంలో మన అందరము కూడా ఆశీర్వాదం కొరకు, జయ జీవితం కొరకు, మనం తలగా ఉంచబడడం కొరకు, జాయ్ఫుల్గా ఉండడం కొరకు ప్రయాసపడతామండి. కానీ నిబంధనలో భాగంగా దేవుడు నీకు ఆల్రెడీ నువ్వు కోరుకుంటున్న దానికంటే, అడిగేదానికంటే అత్యధికమైనది నిబంధన ప్రకారము నీకు వాగ్దాన రూపంలో ఇచ్చి ఉన్నాడు. మరొకసారి నేను చెప్తానండి. నువ్వు ఏదైతే ఈ భూమి మీద నువ్వు ఆశిస్తున్నావో, ఏ జయ జీవితము, ఏ సమృద్ధైన జీవితము, ఏ ఆశీర్వాదకరమైన జీవితాన్ని నువ్వు ఆశిస్తున్నావో, దేవుడు ఇవ్వాలి, త్వరగా చేయాలి, త్వరగా అని అంటున్నావో, అది దేవుడు నీకు ప్రార్థన చేయడం వల్ల ఇవ్వట్లేదు. దేవుడు నిబంధన ప్రకారము ఆల్రెడీ నీ జీవితంలో నీ కొరకు నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైనది నీ కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. నిబంధన ప్రకారము ఆయన నీకు ఆల్రెడీ ఇచ్చి ఉన్నాడు. ఇంకొక షాకింగ్ విషయం చెప్పనండి. యేసుప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు, శరీరధారిగా ఉన్నప్పుడు ప్రార్థన చేశాడా? ఒక్క యేసుప్రభు ప్రార్థన ఆలకించబడని ఒక్క సందర్భం చెప్పండి. యేసుప్రభు ప్రార్థన ఆలకించబడలేదు. యేసయ్య ప్రార్థన చేస్తే దేవుడు కన్విన్స్ అవ్వలేదండి. యేసయ్యనే తిరిగి కన్విన్స్ అవ్వాల్సి వచ్చింది. దేవుడు మారాలని యేసయ్య ప్రార్థన చేశాడు. తండ్రి తన అభిప్రాయాన్ని మార్చుకోవాలని యేసయ్య ప్రార్థన చేశాడు. కానీ తానే మారిపోయాడు. ఏ సందర్భం? గెత్సెమనే తోటలో ఏమేం చేశాడు? నీ చిత్తం అయితే, ఆయన చిత్తం విషయం పక్కన పెట్టు, ముందైతే మార్చాలని ట్రై చేశాడా లేదా? మరి కుమారుని ప్రార్థన తండ్రి, ఒకసారి మనము సమాధి దగ్గరికి వెళ్దామండి. లాజర్ సమాధి దగ్గరికి వెళ్దామండి. లాజర్ సమాధి దగ్గరికి వెళ్తే అక్కడ యేసయ్య ఒక ప్రార్థన చేశాడు. ఏంటంటే, తండ్రి ఎల్లప్పుడూ నువ్వు నా ప్రార్థన ఆలకించుచున్నావు. ప్రతి చోట కన్విన్స్ చేసేస్తున్నాడు తండ్రిని. కానీ ఒక చోట అవ్వలేదు. మనందరికీ తెలుసండి, మళ్ళీ రెఫరెన్స్ చదవాల్సిన పని లేదు. లాజరు సమాధి దగ్గర యేసయ్య ఏమన్నాడో తెలుసా అండి? తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నువ్వెల్లప్పుడు నా మనవి వినుచున్నావు అని నేను ఎరుగుదును. మరి ఇప్పుడు గెత్సెమనే తోటలో ప్రార్థన ఆలకించబడిందా? ప్రార్థన చేస్తే కన్విన్స్ అయ్యి లాజరు బతికి బయటకు వచ్చాడు. కానీ ప్రార్థన చేసిన వాడే కన్విన్స్ అవ్వాల్సి వచ్చిందండి. మీ పక్కన చూసి గుడ్ మార్నింగ్ అని చెప్పండి. నీకు ఏది ఆలకించబడుతుంది, ఏది ఆలకించబడట్లేదు అని తెలుసుకోకుండా ప్రార్థన చేస్తూనే ఉంటామండి. అందుకనే పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, మోర్ దెన్ యువర్ ప్రేయర్. నీ నీడ్ కంటే, నీ అవసరత కంటే, నీ బాధ కంటే, నీ దుఃఖం కంటే దేవుని నిబంధన, దేవుని వాగ్దానము చాలా శక్తివంతమైనది, ఉన్నతమైనది, అద్భుతమైనది. హల్లెలూయా. ఆయన ఒక సిస్టమ్ పెట్టేసి మానవుడిని చేసి ఉన్నాడు.
ఎంతమంది ప్రార్థన చేస్తే యేసయ్య ఈ భూమి మీదకి వచ్చాడు చెప్పండి? ఓ 365 రోజులు 1000 దినాలు ప్రార్థన చేస్తుండగా దేవుని కుమారుడు వీళ్ళ ప్రార్థనగా నేను తట్టుకోలేకపోతున్నా, తండ్రి నన్ను పంపి, వీళ్ళు అసలు నన్ను ఉండనియరు అని యేసయ్య భూమి మీదకి వచ్చాడు. ఎక్కడైనా ఉందా అది? ఎక్కడైనా ఉందా? ఎవరి ప్రార్థనను బట్టి దేవుడు కుమారుణ్ణి భూమి మీదకి పంపాడు. ఎవరి ప్రార్థనను బట్టి రక్షకుడు ఈ భూమి మీద జన్మించాడు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. గట్టిగా హల్లెలూయా చెప్దామని. ఎవరి కాలం పరిపూర్ణమైతే యేసయ్య వచ్చాడు ఈ భూమి మీదకి. ఎవరి కాలం పరిపూర్ణమైతే కుమారుడు ఈ భూమి మీదకి పంపబడ్డాడు. మీ పక్కన వాళ్ళతో చెప్పండి, దేవుని కాలము, దేవుని కాలము, దేవుని సిస్టమ్, దేవుని సాఫ్ట్వేర్, దేవుడు ఫిక్స్ చేసినటువంటి సమయము. అపోస్తల కార్యములు 1:6 వచనం చూద్దాం. కాబట్టి వారి కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరల అనుగ్రహించెదవా అని ఆయనను అడుగగా. ఏ కాలము? ఏ కాలం అంటే శిష్యులకు అర్థమైన కాలం అండి. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకుని ఉన్నాడు. కాలములను సమయములను తండ్రి ఏం చేశాడు? మరి నీ క్రైస్తవ జీవితంలో కాలములు సమయంలో ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? ఎంతమంది ఉపవాసం ఉండి కన్నీరు గారుస్తుంటే యేసయ్య ఈ భూమి మీద పుట్టాడు అంటే, అంతకంటే ముందు మెస్సయ్య కొరకు యూదులు ఎదురు చూడలేదా? రక్షకుని కొరకు ఎదురు చూడలేదా? మరి ఎదురు చూస్తుంటే ఎందుకు రాలేదు? మీ పక్కన చెప్పండి, నువ్వు ఏడ్చి మొత్తుకున్నా రాడాయన. నీ టైమింగ్ ప్రకారం ఆయన పని చేయడు, ఆయన టైమింగ్ ప్రకారం ఆయన పని చేస్తాడు. నీ టైమింగ్ ప్రకారం నువ్వు ప్రేయర్ చేయొచ్చు, కానీ ఆయన టైమింగ్ ప్రకారం ఆయన చేస్తాడు. మీ పక్కన చెప్పండి, లాజర్ చనిపోవడానికి కారణం ఎవరు? చెప్పండి, లాజర్ చచ్చిపోవడానికి కారణం ఎవరు? తండ్రి మహిమపరచడం తర్వాత ముందు లాజర్ చనిపోయింది, కారణం ఎవరు? గట్టిగా చెప్పండి, గట్టిగా. నేనైతే ఏమంటాను తెలుసా? ప్రభువా, లాజర్ని చంపేసినందుకు స్తోత్రం. తండ్రి, నీ కార్యములు ఆశ్చర్యములు అని పాడతాం, కానీ ప్రభువు కొంచెం నడుమిట తిప్పాడు అనుకోండి, ప్రభువా నడుము తిప్పి ప్రభు. మీ పక్కన చెప్పండి, క్రైస్తవ జీవితం నీది కాదు. నువ్వు జీవిస్తే నీ కాలము. క్రైస్తవ జీవితము క్రీస్తు కాలము, అభిషక్తుని కాలము, పరలోక రాజ్య సంబంధమైన కాలము. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్దామని. దేవుడు ఎంత టైమింగ్ ఫాలో అయ్యే దేవుడు అంటే అంత టైమింగ్. మనము 9 o'clock ప్రేయర్ అంటే 8:45కి వచ్చే దేవుడు అలా కాదండి. ఆయన 12 తర్వాత వస్తాడండి. నీకు మధ్యరాత్రి దాటితే న్యూ ఇయర్, ఆయనకేంటండి? అసలు టోటల్గా మీ పక్కన చెప్పండి, క్యాలెండర్ నీ చేతిలో ఉంది, కానీ ఆ క్యాలెండర్లో ఉన్న టైము, డేట్లు, కాలాలు, సమయాలు మొత్తం ఆయన చేతిలో ఉన్నాయి. హల్లెలూయా. మొట్టమొదటిది, నీ క్రైస్తవ జీవితంలో నువ్వు రియలైజ్ అవ్వాల్సిన విషయం ఏంటంటే, నిబంధన వాగ్దానము అన్న దాంట్లో నీ జీవితము ఫిక్స్ అయిపోయింది. నిబంధనలో, వాగ్దానంలో నీ క్రైస్తవ జీవితం ఫిక్స్ అవునట్లుగా నువ్వు క్రీస్తులోనికి బాప్తిసం పొంది క్రీస్తును నువ్వు ధరించుకున్నావు. నువ్వు ఎప్పుడైతే బాప్తిసం పొందావో, ఎప్పుడైతే ఆయన ధరించుకున్నావో, నువ్వు ఆయన టైమింగ్లోకి వచ్చేసావు. ఆయన ఫిక్స్ చేసిన టైమింగ్లోకి వచ్చేసావు. ఆయన ఏర్పాటు చేసిన మనుషులు, ఆయన ఏర్పాటు చేసిన జాబ్, ఆయన ఏర్పాటు చేసిన బిజినెస్, ఆయన ఏర్పాటు చేసిన చదువు, ఆయన ఏర్పాటు చేసిన జ్ఞానం, ఆయన ఏర్పాటు చేసిన భార్య, ఆయన ఏర్పాటు చేసిన భర్త, ఆయన ఏర్పాటు చేసిన స్నేహితులు, ఆయన ఏర్పాటు చేసిన సహాయం. మీ పక్కలు చెప్పండి, కాకులు కూడా ఉన్నాయి నీ జీవితంలో, తెలుసా? అబ్బా, కాకులాగా పొడిచి చంపుతున్నారు అని నువ్వు అనుకోవచ్చు. మీ పక్క వాళ్ళు చెప్పండి, నిన్ను పొడిచి చంపే కాకుల దగ్గర దాంట్లోనే స్విగ్గీ మటన్ బిర్యానీ తీసుకొచ్చినట్టుగా అదే కాకులు నీకు తందూరి చికెన్ తీసుకొచ్చి పెడతాయండి. హల్లెలూయా. మీ పక్కన వాళ్ళతో చెప్పండి, నీ జీవితంలో జంతువులు, నీ జీవితంలో సృష్టి, నీ జీవితంలో మనుషులు, నీ జీవితంలో అధికారులు, రాజులు, వీళ్ళందరూ ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నారండి. ఫిక్స్ అయి ఉన్నారు. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్దామని. మరి నేను ఎందుకు ప్రార్థన చేయాలి అని మీరు అనొచ్చు. సింపుల్గా క్వశ్చన్,
ఆల్రెడీ తొలుస్తుండేది మీకు. అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నాయి, అనవసరంగా సినిమా చూసుకుంటూ కూర్చుంటే అయిపోయేది. ప్రార్థన ప్రార్థన, ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన అని చలనక వాననక ఎండనక అనవసరంగా చర్చికి పోతే ఉపవాస ప్రార్థన చేస్తే ఇంత అవసరమా అని ఆల్రెడీ తొలుస్తుండేదండి. కానీ నువ్వు అనుకున్న ప్రార్థనకు మించిన బాధ్యత నీ క్రైస్తవ జీవితం. నువ్వు అనుకుంటున్నటువంటి క్రైస్తవ జీవితము చాలా లైట్ అండి, చాలా తేలిక, చాలా తేలిక. ఇక్కడున్న ఎంతమందికి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఆ చైర్లో కూర్చుంటే సింపుల్గా సంతకాలు పెడుతుంటే అట్లా ఎంతమందికి అనిపిస్తుంది అండి? ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ఆ ఎంఆర్ఓ గారు ఉన్నటువంటి చైర్లో కూర్చొని ఎంతమందికి అనిపిస్తుంది అండి? సీఎం కాన్వాయ్ వెళ్ళిపోతుంటుంది కదా, ఓ కార్ల వెంట కార్లు, మనం ఒక కారు కొనడానికి అల్లాడిపోతాం. కానీ సీఎం కాన్వాయ్ ముందు 10 వెనకాల 10, ఓ పెద్ద పెద్ద కంపెనీ కార్లు. మనం అనుకుంటాం, బా ఒక్కసారి ఇట్లా సీఎం అయితే సూపర్ ఉంటుంది అనుకుంటామా అనుకోమా? కానీ రియల్గా మీ ఫ్రెండే కనుక కలెక్టర్ అయితే అప్పుడు చెప్తాడని కలెక్టర్లకు ఉన్న కష్టాలేంటి. రియాలిటీ నీకు తెలీదు. పైన చూసి నీవు నీ క్రైస్తవ జీవితాన్ని చాలా లైట్గా తీసుకొని వెళ్ళిపోతున్నావు. నీకు చేతనైన అనుకూలమైన మనుషులు, అనుకూలమైన వాతావరణము, అనుకూలమైనటువంటి వసతులు, అనుకూలమైన దాన్ని చూసుకొని నువ్వు సింపుల్గా కొట్టుకొని వెళ్ళిపోతున్నావు నీ క్రైస్తవ జీవితంలో. కానీ ఒక్కసారి రియల్గా క్రిస్టియన్ లైఫ్ జీవించాలని మొదలుపెట్టు, ఆ రోజే యు ఆర్ డెడ్. చచ్చేపోతాం అని ఆ రోజే. అందుకనే మీరు బాగా గమనించండి. ఈ డిసెంబర్ 31 నైట్కి ప్రభా రేపటి నుంచి బైబిల్ చదువుతాను ఆయన, ఈరోజు కొంచెము చర్చిలో ఉన్నా కదా, రేపు 1వ తారీఖు నుంచి రోజుకు 2 చాప్టర్లు చదవకపోతే అప్పుడు అడుగు అని నిబంధన చేసుకుంటామండి. రేపు ఎప్పుడో 12 తర్వాత లేస్తామండి. 1వ తారీఖు 12 తర్వాత లేస్తామండి. 1వ తారీఖు 12 తర్వాత ఏమొస్తుంది? ఏమొస్తుంది? 2nd వస్తుందండి. ప్రభా నిన్నంతా నైట్ నీకు తెలుసు కదా ప్రభా, యు నో ఎవ్రీథింగ్, నీ కొరకే నేను త్యాగం చేస్తే 12 తర్వాత కూడా నేను టీ ఉంది కానీ ఇవ్వట్లేదు, కానీ ఇంకా నేను టీ బిస్కెట్ ఇస్తారనుకున్నా కానీ ఇవ్వలేదు, కానీ ఎట్లయినా సరే మేలుకుందామని నీ కొరకే ప్రభా, అంతా నీ కొరకే, అంతా నీ కొరకే. అందుకనే ఒక ఫస్ట్ డే పోయిందండి. ఫస్ట్ డే ఏదో నేను చెప్పానని ఇవ్వకండి, మీ టైమింగ్ మీకు ఉంటుంది. అయితే 2వ తారీఖు వచ్చిందండి. 2వ తారీఖు వచ్చిన తర్వాత ఏంటంటే అలసిపోతాం కదండి మనం, కొంచెం జలుబులు దగ్గులు, చల్లకాలం అయ్యే, కొంచెము మనకేమంటే ప్రభా ప్రార్థనకి ఇట్లా కూర్చుండగానే ముక్కులు కారిపోతున్నాయి. నా ప్రార్థన ఏమో కానీ ధారాళంగా కారిపోతుంది ప్రభా, ప్రార్థన నడిపింపు కంటే ముక్కు నడిపింపు చాలా ఉంది ప్రభా, నేను ఇంకా నువ్వే అర్థం చేసుకోకపోతే ఎట్లా ప్రభా అని. అది కదా ముక్కు కాలేదు, తగ్గిపోయిన తర్వాత ప్రభా నోరు అనేసరికి దగ్గు వస్తుంది నాయన, ఇంకా నీకు తెలుసు కదా ప్రభా అని. మొత్తానికి ఒక వారం 10 రోజులు అయిపోతుందండి. చాలాసార్లు 10వ తారీఖు నుంచి చూద్దాం ప్రభా, కొంచెం తగ్గుముఖం పడితే మనము ఏదైనా సర్దుకుందాము అని అనుకునేసరికి మళ్ళీ డిసెంబర్ 31 వస్తుందండి. నేనేమైనా ప్రభువా, మ్యూజిక్ పెట్టండి అన్న, నిన్నే స్తుతిస్తాను, నాకు జలుబు చేసిన ముక్కుతో పాడుతాను, దగ్గు వచ్చిన గొంతు రాసిన, నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను. నా మనసు ఎంత వేదనతో ఉంది. ఏమంటే ప్రార్థన చేయట్లేదని మనసు వేదన అండి. మీ పక్కన చెప్పండి, ఇంతే నీకు అర్థమైన క్రైస్తవ జీవితం. నీ ప్రార్థన, నీ బైబిల్, నీ పరిశుద్ధత. ఈ మధ్యలో నేను బాగా చదువుతున్న బైబిల్, బాగా చాలా. మీరు గమనించండి, ఏ రోజైతే నువ్వు బైబిల్ చదవడం ప్రారంభిస్తావో
సమస్తమైన చెత్త నీకే అర్థమవుతుందండి, ఎవరికి అర్థం కాదండి. అర్థమైందా? బైబిల్ చదువుతుంటే నీ మైండ్ ఎంత భయంకరంగా అటాక్ చేయబడుతుందంటే, అంతవరకు సైలెంట్గా ఉన్న బ్రెయిన్ థాట్స్ ఎలా తెలుసా అండి? ఎలా అంటే మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అండి, పోయే ట్రైన్ పోతుంటే వచ్చే ట్రైన్ వస్తూ ఉంటే ఆలోచనలు. అలా బైబిల్ చదవకుండా పక్కన ఉండండి, మాత్రం ఒకటే ఆలోచన. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. నేను ఏం చెప్తున్నానో తెలుసండి, అనుభవించి చెప్తున్నాను. ఏం అనుభవించి చెప్తున్నానో తెలుసా అండి? నేను ప్రార్థన చేసేదాన్ని అనుభవించి చెప్తున్నాను. నేను బైబిల్ జీవించుచున్నది నేనే. నా అవసరత, నా బాధ, నా దుఃఖం, నన్ను ఎవరు అర్థం చేసుకోరు. నా ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోకపోతే, మీరే అర్థం చేసుకోకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు? కేకలు పాడడానికి మాత్రం నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. ఇది సమర్పణ కలిగిన పాట కాదు. ఆల్రెడీ ఎవరో తిట్టింటారు, ఎవరో ఏదో అని వింటారు, ఆ దుఃఖంలో వచ్చే పాట అనమాట. మీ పక్క వాళ్ళని చూడండి, నీ క్రైస్తవ జీవితంలో చెప్పండి, మీ పక్కన వాళ్ళతో చెప్పండి. ఆయన స్టేజ్ మీద నీకు కొంచెం దూరంగా ఉన్నాడు, కానీ నేను చెప్తున్నా నీకు వాక్యం. అనండి. కొంచెం దూరం ఉన్నాడు కానీ నేను చెప్తున్నాను. చెప్పండి. అసలు నీ క్రైస్తవ జీవితంలో నీ ప్రార్థన కంటే, నీ సమర్పణ కంటే, నీ జ్ఞానం కంటే, నీ అనుభవం కంటే నిబంధన అన్నది, వాగ్దానం అన్నది చాలా శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్ అని, చాలా శక్తివంతమైనది. దేవుడు తన స్వారూప్యములో తన పోలిక చొప్పున నరుల చేసుకున్నాడా చేయలేదా? చెప్పాలి. నరులు చేయబడ్డా లేదా? దేవుడు చేశాడా లేదా? దేవునికి పాసిబుల్ అయిందా లేదా? మనిషికి స్వతహాగా పాసిబుల్ అయిందా? దేవునికి సాధ్యమైందా? మనిషికి తనను తాను పుట్టించుకోవడానికి, దేవునిలాగా ఈ భూమి మీద పుట్టడానికి మనిషికి సాధ్యమైందా? దేవునికి సాధ్యమైందా? అదే నిబంధన. నీ జీవితంలో, నీ క్రైస్తవ జీవితంలో దేవునికి సమస్తము సాధ్యమే. ఇది మనిషినికి అసాధ్యము, కానీ దేవునితో సమస్తము సాధ్యమే. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు చచ్చిపోతే కూడా ఆయన తిరిగి నిన్ను జీవింపచేయగలవాడు. హల్లెలూయా. నీ ఆలోచనలలో, నీ తలంపుల్లో, నీ హృదయంతరంగాల్లో నీకు తెలియకుండానే నేను డెడ్ అనుకున్న చోట ఆయన నీకు నూతనమైన కార్యములు చేయువాడుగా ఉన్నాడు. హల్లెలూయా. పర్వతములు తొలగిపోయినను, గట్టిగా చెప్పండి, గునుగొద్దు సనగొద్దు, గట్టిగా. గట్టిగా చెప్పాలండి. లాస్ట్కి ఎవరో నిన్ను విడిచిపోదన్నారండి, మొత్తం చెప్పకుండా. పర్వతములు తొలగిపోతాయండి, పర్వతాలు, మెట్టలు. హల్లెలూయా. దేవుడు నిబంధన కలిగి ఉన్నాడు నీతో. నీకు దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా, ఏమొచ్చినా సరే నిలబడు. ఎందుకో తెలుసా? నీకు నువ్వు నిలబడు. లాజరు చనిపోయాడండి. యేసయ్య అక్కడ ఉన్నాడు. లాజరు చనిపోవడానికి రీజన్ ఏంటో తెలుసా అండి? నాకు అనిపిస్తుంది, ప్రభువా నువ్వు హైదరాబాద్లో చర్చి స్టార్ట్ చేయకపోవడం చాలా మేలైంది ప్రభువా, లేకపోతే నీ చర్చిల నుండి అందరూ వెళ్ళిపోయేవాళ్ళు ప్రభువా. ఎందుకంటే జ్వరం వస్తే ప్రార్థన చేయలేదండి. మరణించిన రోజు కనీసం బరియల్ ప్రోగ్రాం కన్నా రావాలి కదా, మనిషిని సమాధి చేయడానికి. వచ్చాడా? రాలేదండి. 4వ రోజు వచ్చాడు. 4వ రోజు మనం ఎప్పుడు అది చేస్తాం కదా,
మనిషి చనిపోయిన తర్వాత 3వ రోజు, 9వ రోజు, 19వ రోజు చేస్తాం కదా. సరి సంఖ్య ఉండకూడదు, బేస్ సంఖ్య ఉండాలి. యేసుప్రభు అటు కాకుండా ఇటు కాకుండా 4వ రోజు వచ్చాడండి. యేసుప్రభు ఎన్నో రోజు వచ్చాడు? వచ్చినవాడు ఏం చేయాలి? సెంటర్లో నిలబడినాడండి. ఇంటికి పోలేదు, సమాధి దగ్గరికి పోలేదు. యేసు వచ్చిన విషయం తెలిసిందండి. సహోదరి పరిగెత్తుకుంటూ వచ్చిందండి. నువ్వే కనుక ఇక్కడ ఉంటే నా సహోదరు చచ్చిపోయేవాడు కాదు ప్రభా, నీకు మెయిల్ పెడుతుంది అంటే జీమెయిల్ పనిచేయట్లేదమ్మా, నెట్ ప్రాబ్లం ఉంది పరలోకంలో అనేసరికి, అట్లాంటి వాట్సాప్లో కూడా పెడుతుంది, వాట్సాప్ బ్లాక్ అయిందమ్మా నాది అని అంటే, ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది కానీ నీకు తెలిసింది కానీ 3 టిక్కులు ఉన్నాయి, అయినా నువ్వు లెక్క చేయలేదు. అందరు ఇక్కడే ఉన్నారండి. అంటే ఈ రోజుల్లో కనుక పాస్టరు మీరు ఫోన్ చేస్తే పాస్టర్ ఫోన్ ఎత్తలేదనుకోండి, యేసు నామములో పాస్టర్ ఫోను మళ్ళీ కొత్త ఫోన్ ఉన్న వచ్చునుగా కానీ పలుకుతారంటే అసలు పలకరండి. ఇంకా పాస్టర్ చిన్న ఫోన్ పెట్టుకొని తిరగాలండి. నాకు అనిపిస్తుంది, ప్రభువా హైదరాబాద్లో కనుక నువ్వు చర్చి స్టార్ట్ చేసి లాజర్ చచ్చిపోతే కూడా రాకపోతే మాత్రం అందరూ విడిచిపెట్టిపోయేవాళ్ళు, నువ్వు తండ్రి అందరూ విడిచిపెట్టిపోయారు తండ్రి అని నువ్వు కన్నీటి ప్రార్థన చేయాల్సి వచ్చు. ప్రభా నువ్వు హైదరాబాద్లో కాకుండా అప్పట్లో ఉన్నావు కాబట్టి సరిపోయింది. అందరు ఇక్కడే ఉన్నారండి. అసలు యేసుప్రభు టైమింగ్ అండి, మీ పక్క వాళ్ళు చెప్పండి, యేసయ్య టైమింగ్ ఏం టైమింగ్ అండి. తలనొప్పి ఉన్నప్పుడు రాలేదు, జ్వరం వచ్చినప్పుడు వచ్చాడా? రాలేదండి. చనిపోయినప్పుడు వచ్చాడా? రాలేదండి. మరి ఎప్పుడు వచ్చాడు? మీ పక్క వాళ్ళు చెప్పండి, డాక్టరు టయానికి వస్తాడండి. ఓకేనా? ఒక మామూలు పాస్టరు, మామూలు వ్యక్తి బర్యలు చేయడానికి వస్తాడు. కానీ ఇక్కడ ఈయన జీవాధిపతి, నిబంధన వాగ్దానమును బట్టి పనిచేసేవాడు. ఎందుకు వచ్చాడండి? లాజరు సమాధి దగ్గరికి ఎందుకు వచ్చాడు యేసయ్య? మీ పక్క చెప్పండి, జీవాధిపతి సమాధి దగ్గరికి వచ్చి అందరు అయ్యో లాజరు చచ్చిపోయాడు, లాజరు అందరు ఏడుస్తుంటే యేసయ్య ఏమన్నాడు తెలుసా? లాజరు బయటికి రా అన్నాడండి. లాజరస్ కమ్ ఫోర్త్ అన్నాడండి. మీ పక్క వాళ్ళతో చెప్పండి, ఏమి ఈయనకేమన్నా మెంటలా, పిచ్చా ఏంటి? సమాధి దగ్గర వచ్చి జ్వరం వస్తే రాలేదు, చచ్చిపోయినప్పుడు బర్రెలకు రాలేదు, 4వ రోజు వచ్చి కుళ్ళిపోయే సమయానికి వచ్చి లాజరు బయటికి రా అని పిలుస్తున్నాడు ఏంటి? మీ పక్కలు చెప్పండి, నిబంధన ప్రకారము వాగ్దాన ప్రకారము యేసుక్రీస్తు ఆ టైంను ఫాలో అయ్యాడు. ఒకవేళ అక్కడ లాజరును తిరిగి లేపాలనే థాట్ లేకపోతే ఖచ్చితంగా యేసయ్య వచ్చేవాడే అండి. జ్వరం వచ్చినప్పుడు వచ్చేవాడు, అనారోగ్యం ఉన్నప్పుడు వచ్చేవాడు. కానీ యేసయ్య మనుషుల సమస్యలు, మనుషుల టైమింగు, మనుషుల యొక్క మనవి, మనుషుల యొక్క దేన్ని కూడా ఆయన కన్సిడర్ చేయట్లేదు. తన తండ్రి టైమింగ్ ఏంటో, తన తండ్రి ప్లాన్ ఏంటో ఆ నిబంధన ప్రకారము ఈ భూమి మీద యేసయ్య మూవ్ అయ్యాడు. ఇది గనక మన క్రైస్తవ జీవితంలో మనకు అర్థం కాకపోతే చాలా ఇబ్బంది పడతామండి, టెన్షన్ పడతాం, డిప్రెస్ అయిపోతామండి. సంతోషం విషయం పక్కన పెడదాం, జై జీవితం పక్కన పెడదాం. పరిశుద్ధత అంటే చాలా గొప్ప మాట అండి. అసలు ప్రభువుని నమ్మినందుకు ఇంత టెన్షన్ అవసరమా మనకు అన్న రోజులోకి వచ్చేస్తాం. కానీ ప్రభుకు స్తోత్రం, గట్టిగా హల్లెలూయా చెప్దామండి. జయ జెండా పట్టుకొనేదం, మనం వీరులుగా నడిచేదము. వెల్లువై సాతానొచ్చినా
ఆత్మతానే జెండా పైకెత్తున్, వెల్లువై సాతానొచ్చినా. ఆత్మతానే జెండా పైకెత్తున్, జడియకు నా పుత్రుడా, నీవు జడియకు నా పుత్రిక, జడియకు నా. హల్లెలూయా. నిబంధన. ఒకసారి మనము యోహాను సువార్త 5:19. మరి ప్రేయర్ ఎందుకు చేయాలి? ఎందుకు నేను ప్రార్థన చేయాలి? అనుదినము దేవునికి నేను ఎందుకు సమయం ఇవ్వాలి? నా జీవితంలో నా టైం ప్రకారము, నా కోరిక ప్రకారము, నా చిత్త ప్రకారము దేవుడు పని చేయకపోతే నేను ఎందుకు దేవుని దగ్గరికి వెళ్ళాలి? ఎందుకు నేను దేవుణ్ణి అడగాలి? ఎవ్వరికి జవాబు దొరకని ప్రార్థన అంశం ఈరోజు నీకు దొరుకుతుంది. చూద్దాం. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే గాని తనంతట తాను ఏదియూ చేయనేరడు. ఇది రియలైజ్ అవ్వాలండి మనం. మరొకసారి చూద్దాం. 5:19. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏదియూ చేయనేరడు. ఆయన వేటిని చేయును వాటినే కుమారుడును అలాగే చేయును. మరొకసారి చదువుదాం. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో. ఇప్పుడు బాగా గమనించండి. నువ్వు దేవునికి, నీ క్రైస్తవ జీవితంలో నువ్వు దేవునికి సమయం ఇస్తున్నాను అనుకుంటున్నావు కదా. నువ్వు బైబిల్ చదవడానికో, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికో నేను టైం ఇస్తున్నాను అనుకుంటున్నావు కదా. ఆ టైంలో నువ్వు కాదు పని చేసేది, తండ్రి పని చేస్తుంటే నువ్వు చూస్తుండాలి. పని చేసేవాడు గొప్పనా, చూసేవాడు గొప్పనా? చెప్పాలండి. నీ క్రైస్తవ జీవితంలో నీ అంతకు నువ్వు ఏమీ చేయలేవు. మీకు ఒక డౌట్ రావచ్చు, నేను చక్కగా జాబ్ చేసుకుంటున్నాను, బిజినెస్ చేసుకుంటున్నాను, చదువుకుంటున్నాను, మంచి మార్క్స్ వస్తున్నాయి, మంచి పొజిషన్లో ఉన్నాను, మంచి గౌరవం ఉంది నాకు, మంచి హానర్ ఉంది నాకు, మరి నేను చేయలేకపోవడం ఏంటి? మీ పక్క వాళ్ళు చెప్పండి, నువ్వు చేసేది నీకు చేతనైనంత వరకు చేస్తావు. నీ శక్తికి మించిన ఏ సమస్య వచ్చినా మళ్ళీ దేవుడా అని వస్తావు. మీ పక్క వాళ్ళు, ఈ కర్మ నీకు అవసరమా? అన్నీ చేసేవన్నీ చేస్తావు, తీరా నీకు చేత కాకపోతే దేవుడా అని వస్తావు. అప్పుడు ఆయన నీతో మాట్లాడాలండి. మీ పక్క వాళ్ళు చెప్పండి, అసలు నీ సిస్టము ప్రకారము దేవుడు పరలోక రాజ్యం పనిచేయదు. పరలోక రాజ్యము చాలా 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 ప్రత్యేకమైనది. ఆ రాజ్యానికి నువ్వు వారసురాలు అయిన తర్వాత ఆ సీజన్స్, ఆ టైమింగ్స్, ఆ ఆలోచనలు, ఆ జీవన విధానము నీకు అర్థం కావాలి. మనం ఇండియా నుంచి వేరే దేశానికి పోతేనే అక్కడ వాతావరణానికి, అక్కడ రూల్స్కి, అక్కడ దానికే మనము అల్లాడిపోతామండి. మీ పక్క వాళ్ళు ఇప్పుడు డ్రైవింగ్ వచ్చా నీకు అని అడగండి. లెఫ్ట్ హ్యాండా రైట్ హ్యాండా అని అడగండి. మీ పక్క వాళ్ళని అడగండి, లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగా రైట్ హ్యాండ్ డ్రైవింగా? మనం కుడి తట్టు పోతే వాళ్ళందరూ ఎడమ తట్టు పోతారండి. తెలుసా నీకు? ఎందుకో తెలుసా అండి? మన స్టీరింగ్ రైట్ సైడ్ ఉంటే వాళ్ళ స్టీరింగ్ లెఫ్ట్ సైడ్ ఉంటుందండి. మనకు గనక డ్రైవింగ్ చేయమని కారు ఇస్తే మొత్తం అన్ని కార్ల మీద ఎక్కిపోతామండి. రోడ్డు మీద మనం అస్సలు పోం. లేదు, మన 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 స్పెషాలిటీ అది ఏంటంటే, మనం రోడ్డు మీద కారు తీసుకెళ్ళామండి. ఎందుకంటే ఎంత కోపం తెలుసా అండి మనకు. ఎవట్రా వీడు ఇక్కడ రోడ్డు మీద నడపమంటే అడ్డదిడ్డంగా నడుపుతున్నారు వీళ్ళు, అందుకనే నా కారు వాళ్ళ మీద పోతుంది అని మళ్ళా వాళ్ళ మీద బీపీ రైజ్ అయిపోయి మనం వాళ్ళ మీద కొట్లాడడం ప్రారంభిస్తామండి. మీ పక్క వాళ్ళతో చెప్పండి, నీ క్రైస్తవ జీవితంలో నీ టైమింగ్, నీ సీజన్, నీ అవసరత, నీ బాధ, నీ దుఃఖం
ఇవన్నీ నీకు ఎలా అర్థమవుతున్నాయో దాన్ని మించి నువ్వు ఏ రాజ్యానికైతే వారసురాలు అయ్యావో ఆ రాజ్యములో ఏముందో, ఆ టైమింగ్ ఏందో, ఆ కథ ఏంటో ఎవ్రీడే కొద్దిగా 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 నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. పుడితేనే ఏబిసిడీలు వచ్చిన వాళ్ళు చెప్పండి. ఉదాహరణకు మన తెలంగాణలోనో ఆంధ్రలోనో చంటి బిడ్డ పుట్టింది అనుకోండి, ఏ భాషలో ఏడుస్తాడండి? ఎవరు హిందీ అనింది? తెలుగులో ఏడుస్తారా? ఏ భాషలో ఏడుస్తారండి? చెప్పాలి గట్టిగా చెప్పాలండి. ఏ భాషలో ఏడుస్తారండి? మీరు పుట్టినప్పుడు ఏ భాషలో మాట్లాడారని మీ తల్లిదండ్రులు చెప్పారు? అరే నువ్వు హిందీలో ఏడ్చావురా నువ్వు ఫస్ట్ టైము అని ఎవరైనా అన్నారండి? బాగా గమనించి, నువ్వు తిరిగి క్రీస్తులో తిరిగి జన్మించిన తర్వాత నువ్వు ఏమి అర్థం చేసుకోవడానికి జన్మించావు, ఏమి నీకు అర్థమవుతాయి అనుకుంటున్నావు, ఏమి తెలుస్తుందని నువ్వు అనుకుంటున్నావు, నీ కళ్ళు ఏమి చూస్తాయి అనుకుంటున్నావు, ఎవరు చేసే కార్యాలు చూస్తావు అనుకుంటున్నావు. నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి, మీరు చేతులు ఎత్తొద్దు, గట్టిగా కేకలేయద్దు, సరిగినా పర్వాలేదండి. ఇప్పుడు ఈ విషయంలో మాత్రం నీకు సైతాన్ క్రియలు ఎక్కువ కనపడుతున్నాయా, దేవుని క్రియలు కనపడుతున్నాయా చెప్పండి. చర్చిలో మాత్రం అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, మామూలు వాయిస్ కదండి, మార్చి వాళ్ళు వాడినట్టు వీళ్ళు వాడినట్టు మామూలు తిప్పి వాళ్ళలాగా వీళ్ళలాగా పాడి అది చేసి ఇది చేసి ఇంటికి పోయేసరికి సైతానా పోయేస్తున్నాము, ఒక్కసారి వేసినాము అంటే మొత్తం సైతానా. నీకు సైతాన్ పట్టింది, నీకు సైతాన్ పట్టింది. నిజంగా చెప్పండి, నీ క్రైస్తవ జీవితంలో ఎక్కువగా నువ్వు గమనిస్తున్నది, గ్రహిస్తున్న సంగతులు ఎవరివి? దేవునివని మాత్రం అబద్ధాలు ఆడకండి. ఎందుకో తెలుసా అండి, ఏ భూమి మీద అయితే మనం జీవిస్తున్నామో ఇది మోర్ దాన్ గాడ్, మోర్ దాన్ క్రియేటర్, సృష్టికర్త కంటే సృష్టి అన్న ప్రాధాన్యత కలిగిన భూమిలో నువ్వు ఉన్నావు. సృష్టిని సృష్టించిన వాని యొక్క ప్రాధాన్యత కంటే, సృష్టిని గమనించేటువంటి, సృష్టిని అర్థం చేసుకొని సృష్టిలో ఉన్న శక్తిని గమనించినటువంటి, జ్ఞానం కలిగినటువంటి, అండర్స్టాండ్ కలిగినటువంటి మనుషుల మధ్యలో నువ్వు జీవిస్తున్నావు. నీకు కూడా ఈ భూమి మీద ఏముందో అదే కనపడుతుంటుంది. కానీ నీ క్రైస్తవ జీవితంలో అంతకంటే గొప్ప విషయం ఏంటో తెలుసా? ఇటువంటి వాతావరణం ఉన్న ఈ భూమి మీద పరలోక రాజ్యము నీకు అర్థం అవ్వడానికి నువ్వు క్రైస్తవుని అయ్యావు. హల్లెలూయా. అందుకనే తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే. కానీ కుమారుడు తనంతట తాను ఏం చేయలేదు అంటే ఈ భూ సంబంధమైన క్రియల గురించి ఆయన మాట్లాడట్లేదండి. పరలోక రాజ్య నిబంధన, ఆ వాగ్దానం సంబంధమైన ఒక జీవితాన్ని ఈ భూమి మీద నీ సొంత జ్ఞానంతో, శక్తితో నువ్వు జీవించలేవు. నువ్వు మీ పక్క వాళ్ళతో చెప్పండి, నువ్వు పాపివని. అందరూ క్రైస్తవులని ఎగతాళి చేస్తారు. వచ్చాడరా పరిశుద్ధుడు, వచ్చాడరా యేసు బిడ్డ వచ్చారా అందరూ అంటుకుంటారండి. మనం ఏంటంటే ఎప్పుడు పరిశుద్ధుడు అంటూ ఉంటాం. అమ్మో పాపి అంటూ ఉంటాం. పాపి నేను పాపిని ప్రభా, నేను పురుగును ప్రభా, నేను దుమ్మును ప్రభా, నేను పాపిని ప్రభా, పాపం అని మనం 24 గంటలు మొత్తుకుంటూనే ఉంటామండి. భూమి మీద ఒక్క వ్యక్తి అయినా సరే, ఈవెన్ జడ్జెస్ ఎదురు కూడా నేను పాపిని ఒప్పుకునేవాడు ఉంటాడా చెప్పండి? ఎందుకంటే ఈ భూమి యొక్క సిస్టమ్ ఏంటంటే పాపము చేసే సిస్టమ్ ఉంది, కానీ దాన్ని ఒప్పుకునే సిస్టమ్ లేదు ఈ భూమి మీద. అబద్ధం ఆడే సిస్టమ్ ఉంది, కానీ అరే నేను అబద్ధం ఆడడం వల్ల వీళ్ళ జీవితం నాశనమైందే అనే ఆలోచన వస్తుంది. ఆ పోన్లే నేను ఎట్లా బ్రతకాలి అన్న థాట్లో మనిషి ఈజీగా బ్రతికేస్తాడండి. కానీ పరలోక రాజ్యం అలా కాదు. పరలోక రాజ్యము ఎలా ఉంటుందో ఈ భూమి మీద
అపొస్తల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనం. లేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోనూ అభిషేకించునన్నదియే. బాగా గమనించండి, మనకు తెలిసినంత వరకు నేను సక్సెస్ అవ్వాలి, నేను జయించాలి, నేను మంచిగా ఉండాలి, నా కుటుంబం మంచిగా ఉండాలి, నన్ను అందరూ పొగడాలి, ఇదంతా సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్ ఈ భూమి మీద ఎక్కువగా ఉంటుందండి. మనం కనీసం అంటే ఒక 10 మందిని తొక్కేసినా మనము 10 అంతస్తులు పైకి రావాలి అన్న కాన్సెప్ట్ ఈ భూమి మీద బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ క్రైస్తవ జీవితం అలాంటిది కాదండి. క్రైస్తవ జీవితం ఏంటంటే హోలీ స్పిరిట్ అండ్ పవర్, పరిశుద్ధాత్ముడు శక్తి. పరిశుద్ధాత్ముడు శక్తి. ఈ భూమి మీద ఏ ఆత్మ ప్రభావాలు, ఈ భూమి మీద ఉన్న ఏ శక్తులు ఏ మాత్రం రీచ్ అవ్వాలని శక్తివంతమైనటువంటి దేవుని ఆత్మ నివసించి దేవుని ఆత్మ చేత నడిపించబడే శక్తివంతమైన క్రైస్తవ జీవితము ఈ భూమి మీద క్రైస్తవులకు ఇవ్వబడింది. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను అనున్నదియే. తర్వాత దేవుడు ఆయనకు తోడై ఉండను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఈ భూమి మీద పొర్రపాటు బై మిస్టేక్ ఎవడన్నా క్రైస్తవుడు అయినాడు అనుకోండి, ఎవరిని వెలగొడతాడు? మీ పక్కలు చెప్పండి, బై మిస్టేకా లేకపోతే పొరపాటున క్రైస్తవుని అయ్యావా లేకుంటే కావాలనే క్రైస్తవుని అయ్యావా? అడగండి మీ పక్కన వాళ్ళతో గుడ్ మార్నింగ్ చెప్పి అడగండి. ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది అసలు కదలట్లేదు. మీ పక్క వాళ్ళని కొంచెం కదిలించండి. మీ వాళ్ళైతేనే జస్ట్ కొంచెం అట్లా మీ వాళ్ళైతేనే, లేకపోతే వేరే వాళ్ళని కదిలించినారనుకోండి ఈ మధ్యరాత్రి రణరంగం అయిపోతుందండి. మీ వాళ్ళైతే కొంచెం షేక్ చేయండి, కదులని చెప్పండి. కొంచెం కదులు, కనురెప్పలు ఇట్లాను అని. కొంతమందికి కళ్ళు తెరుచుకొని నిద్రపోయే అలవాటు ఉంటుందండి. సాధన అది, యోగా ట్రైనింగ్ ఉంటుందండి. అట్లా ఆల్రెడీ గురక నడుస్తూనే ఉంటుంది లోపల. ఎవరికి అదొక విద్య అండి, అదొక విద్య. తెలీదా మీకు? ఏం చేయాలి? ఏం చెప్పమన్నా మీ పక్కన వాళ్ళతో? కొంచెం కదిలించండి. ఎక్కువ షేక్ చేయొద్దు, కొంచెం కదిలించండి. గట్టిగా హల్లెలూయా చెప్దామని. నాకు తెలిసినంత వరకు ఈ తరములో ఎవరు కూడా 12 తర్వాత నిద్రపోయే వాళ్ళు లేరండి. నాకు తెలిసి ఎవరైనా పేషెంట్ లాగా డాక్టరు 10 గంటలకు పడుకోకపోతే త్వరగా పోతామంటే అనేవాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా పడుకునే అలవాటు లేదండి. అది మీ గురించి చెప్పట్లేదు, మామూలుగా లోకం గురించి చెప్తున్నాను. అపొస్తల కార్యములు 10:38 చూద్దామండి. మనం చాలా లైట్గా తీసుకుంటామండి బైబిల్లో. మన క్రైస్తవ జీవితాన్ని చాలా లైట్గా తీసుకొని మన ముందర ఉన్న సమస్యను గొప్పగా చూస్తాం, మన ముందర ఉన్నటువంటి శోధనను గొప్పగా చూస్తాం, మన దగ్గర ఉన్నటువంటి మన చుట్టూ ఉన్నటువంటి కరువును గొప్పగా చూస్తాం. మనము ఈ భూమి మీద ఏమైనా చేయలేకపోతుంటే, మనం అనుకున్నట్టు ఏదైనా జరగకపోతే దాన్ని గొప్పగా చూస్తాము, దాంట్లో టెన్షన్ పడతాము. కానీ నీ క్రైస్తవ జీవితము నిబంధన వాగ్దానంతో శక్తివంతంగా ఈ భూమి మీద దేవుడు పరలోకం నుంచి నీకు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు తను నమ్మిన వారిని ఏం చేస్తున్నాడు? దేవుడు తను నమ్మిన వారిని ఏం చేస్తున్నాడు? ఎలా ఉంచుతున్నాడు? తలగా ఉంచుతున్నాడు అండి. తలగా అంటే సింపుల్ ఏంటంటే, యోసేపు తెలుసు కదా. యోసేపు అంటే మీ ఇంటి పక్కన ఉన్న జోసెఫ్ కదండి, బైబిల్లో ఉన్న జోసెఫ్. ఆ యోసేపు ఏమయ్యాడు? బానిసగా వెళ్ళాడండి. కానీ దేవుడు ఎట్లా లిఫ్ట్ చేశాడో తెలుసా అండి? ఎక్కడ నిలబెట్టాడో తెలుసా అండి? రాజు బొమ్మ అన్నట్టు, ఒకట్లా పేరుకు మాత్రమే రాజు, మొత్తం యోసేపే కింగ్. అడ్మినిస్ట్రేషన్ మొత్తం, పరిపాలన మొత్తం యోసేపే. కానీ యోసేపు ఎవరు? బానిస అండి. బానిసగా ఆ దేశంలోకి ఎంటర్ అయ్యాడు. ఎందుకో తెలుసా? దేవుడు తోడై ఉన్నాడండి. హల్లెలూయా. మీ పక్కలు చెప్పండి, నువ్వు పని చేసే చోట, నువ్వు ఎంప్లాయీగా ఉన్న చోట,
ప్రమోషన్ గురించే నీ బాధ అంతా. కానీ దేవుడు నిన్ను తలగా ఉంచుతాడు. దేవుడు నిన్ను తలగా ఉంచుతాడు. క్రైస్తవ జీవితంతో ఉన్న పెద్ద డేంజర్ ఏంటో తెలుసా అండి? చిన్న లెవెల్ ఉండనే ఉండదండి. ఆయన నమ్మిన వారిని ఆయన తలగా ఉంచువాడుగా ఉన్నాడు. హీ విల్ మేక్ యూ హెడ్. ఆయన నిన్ను తలగా ఉంచుతాడు. దానికి కావాల్సిన జ్ఞానము, తెలివి, సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? నిబంధన వాగ్దానాన్ని బట్టి వస్తుంది. హల్లెలూయా. నువ్వు క్రీస్తులోనికి బాప్తిసం పొంది క్రీస్తుని ఎందుకు ధరించుకున్నావో తెలుసా? నీవు గ్రో అవ్వడము, నువ్వు తలగా ఉంచబడము, నువ్వు ఆస్తికర్త అవ్వడము, నువ్వు వర్ధిల్లడం అనేది నీ సొంత జ్ఞానము, నీకున్న సోర్స్ని బట్టి మాత్రమే కాదు, దాన్ని మించి ఆయన నిబంధన వాగ్దానమును బట్టి ఆటోమేటిక్గా నువ్వు తలగా ఉంచబడతావు, రైజ్ అవుతావు. అలా కాకపోతే నువ్వు అలా నమ్మాలి. ఆ నిబంధన యొక్క వాల్యూ నీకు అర్థం కావాలి. ఆ వాగ్దానం యొక్క వాల్యూ నీకు అర్థం కావాలి. ఆ నిబంధన యొక్క వాల్యూ, ఆ వాగ్దానం యొక్క వాల్యూ నువ్వు ఎప్పుడైతే చాలా గొప్పగా చూస్తావో, అది నీ పరిస్థితులన్నిటికంటే, అది నీ చదువు కంటే, నీకున్న అనుభవాల కంటే, నీకున్న శక్తి సామర్థ్యాల కంటే మించినది దేవుడు నీకు ఇచ్చినది. చివరిగా ఆదికాండం 1:26 చూద్దాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. దేవుడు నీకేమిచ్చాడు? దేవుడు నీకేమిచ్చాడు అంటే స్వారూప్యము, పోలిక అంటే కేవలము ఒక షేపా, అవుట్వర్డ్ షేపా? దేవుని స్వారూప్యము, దేవుని పోలిక అంటే అర్థం ఏంటో తెలుసా అండి? దేవుడే. దేవుడే, దేవునికున్న సమస్తము. అందుకనే అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం త్వరగా చూద్దాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. పరిశుద్ధాత్మతో నింపబడితే అది దేవుని స్వారూప్యము, దేవుని పోలిక. ఆ పరిశుద్ధాత్మతో నింపబడితే ఏం జరుగుతుంది? మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందితే ఏమనుగ్రహించబడుతుంది? పరిశుద్ధాత్ముడు అన్న వరం అనుగ్రహించబడుతుంది. పరిశుద్ధాత్ముడు అన్న వరం ఏంటో తెలుసా అండి? దేవుడే వచ్చి మనలో నివసించడము. నువ్వు ఎక్కడెక్కడైతే అన్ని పనికిమాల పనులు చేసుకొని నష్టపోయి కష్టపడి ఏవో అక్కడంతా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో తెలుసా అండి? మొత్తం నువ్వు చేసినదంతా తీసేసి ఆయన చేయడం మొదలు పెడతాడు, ఆయన జీవించడం మొదలు పెడతాడు. ఆయన నీ పక్షముగా నిన్ను లేకుండా ఆయన కనబడేటట్లుగా ఆయన కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. అందుకనే పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు అసలు ఎక్కడ ఉంది క్రైస్తవ జీవితంలో ఆ శక్తిని? ఎప్పుడైనా ఆలోచించావా? మాట్లాడితే ఉపవాస ప్రార్థన చేసావు, కన్నీటి ప్రార్థన చేసావు, మోకాళ్ళ ప్రార్థన చేసావు, సాగిలో పడి ప్రార్థన చేసావు, కానీ ఆ శక్తి ఎక్కడ దాక్కుని ఉంది నా లోపల అని ఏ రోజైనా ఆలోచించావా? ఆ శక్తికి ఉన్న పరిమితి ఏంటో ఎప్పుడైనా ఆలోచించావా? ఎంతసేపు ఉన్నా నీకు కావాల్సిన నీడ్ని గురించి ఒక మామూలు మనిషిగా ఈ భూమి మీద మామూలు మనుషులు. అందుకనే మనం చదివాం కదా, ఫస్ట్ది మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనంలో ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందుము అని చింతించొద్దు. ఇవన్నీ ఎవరు ఆలోచిస్తారంట? అంటే నీకు ఆ పరిస్థితి, అటువంటి పరిస్థితి అంటూ వచ్చినప్పుడు, నీకు కనబడుతున్నప్పుడు నువ్వు చేయాల్సిన అతి ప్రాముఖ్యమైన పని ఏంటంటే నువ్వు నిబంధనలో, వాగ్దానంలో ఉన్నావు అని మాత్రం మర్చిపోవద్దు. అది నీ శరీరానికైనా, అది నీ ఆర్థిక పరిస్థితులకైనా, అది నీ కుటుంబ పరిస్థితులకైనా, అది ఏ పరిస్థితికైనా సరే నువ్వు నిబంధనను, వాగ్దానాన్ని బేస్ చేసుకున్న క్రైస్తవ జీవితాన్ని, పరలోక రాజ్య సంబంధమైన జీవితాన్ని మాత్రమే జీవించాలి. కానీ తగుదునమ్మా అని కరెక్ట్ కష్టం వచ్చినప్పుడు బైబిల్ తెరుస్తామండి. కొంతమంది యవ్వన కాలంలో యేసుప్రభుని నమ్ముతారండి, కానీ వాళ్ళు బైబిల్ ఓపెన్ చేసిన సమయానికి కళ్ళద్దాలు పెట్టుకున్న కళ్ళు కనపడవండి. అటువంటి టైంలో కళ్ళు కనపడినప్పుడు ఓపెన్ చేస్తారు.
ఆది కాండమో తెలియదు, ప్రకటన గ్రంథమో తెలియదండి. అసలు బైబిల్ రివర్స్లో పెట్టుకున్నామో కరెక్ట్ పెట్టుకున్నామో కూడా తెలియదండి. ఇంకా బైబిల్ సరిగ్గా కనపడలేదని పాటలు మొదలు పెడతామండి. నిజమైన ద్రాక్షవల్లి నీవే అంటే పండ్లు ఊడిపోయింటాయండి. పండ్లు ఊడిపోయి మధ్య మధ్యలో తుస్తూస్తని రాగం పోతుంటుంది, తాళం పోతుంటుంది. ఆ టైంలో పాటలు మొదలు పెడతామండి మనం. ప్రభుని నమ్మింది ఎప్పుడు? యవన కాలంలో సినిమా పాటలు, హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ అన్నీ దంచి పడేసాం. ఇప్పుడు పాట పాడుతుంటే గాలి ఎటు పోవాలో అర్థం కాక రాగం తాళం పల్లవి కొట్టుకొని పోయి ఇంకా కళ్ళు కనపడక బైబిల్ చదవడం మానేస్తే పాటలు పాడతానేమో కష్టంగా ఉంది. నాకు కూడా పండు పోయిందని, నీకు కూడా పోయింది కదా అని చాలామంది అనుకోవచ్చు. నో ప్రాబ్లం, పాటలు పాడాను కదా నేను. మిరకల్ టీత్ కొరకు ఎదురు చూస్తున్నానండి. బంగారు పండు వస్తే బాగుంటుందని. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ గోల్డ్ టీత్ అండి. మీరేం ప్రార్థన చేయాల్సిన పని లేదు. అందరు ఇక్కడ మీ పక్క చెప్పండి, హ్యాపీ న్యూ ఇయరా. అందరు చెప్పండి, హ్యాపీ ఓల్డ్ ఇయర్. ఒక విషయం నేను చెప్పనండి, ఒక ప్రవచనము నేను చెప్తానండి. ఎందుకంటే నేను ప్రార్థన చేస్తున్నప్పుడు సంఘము ఒక నోహ కాలంలో ఎలా అయితే ఆ జల ప్రళయం వచ్చినప్పుడు లోకమంతా కొట్టుకొని పోతుందండి, కానీ ఆ ఓడలో ఉన్నటువంటి ఆ షిప్లో ఉన్నటువంటి మనుషులు, జంతువులు ఎలా సేఫ్గా వాళ్ళు నీళ్ళ మీద ఉన్నారో నీళ్ళ కింద ఉన్నారో ఏం తెలియదండి, అలా వెళ్ళిపోతుందా. దేవుడు ఈ 2026వ సంవత్సరంలో లోకంలో విచిత్రమైన సంఘటనలు, అది ఎంత జ్ఞానం కలిగిన వాళ్ళకైనా అర్థం కాని రోజుల్లోకి జ్ఞానము అనుకుంటూనే అజ్ఞానంలోకి లోకం వెళ్ళిపోతుంటే, మూర్ఖత్వంలోకి లోకం వెళ్ళిపోతుంటే, నష్టము కష్టము భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా లోకం వెళ్తుంటే, నీళ్ళ మీద ఎలాగైతే నోహు కాలంలో ఆ షిప్ వెళ్ళిందో సంఘాన్ని దేవుడు అలాగా మహిమతో నడిపించబోతున్నాడు. మీరు 2026లో అతి భయంకరమైన పరిస్థితులు విన్నప్పుడు కంగారు పడద్దు. ఎందుకంటే దేవుడు ఇజ్రాయిలీలను ఎర్ర సముద్రము గుండా తీసుకెళ్ళాడు, పాయలుగా చేసి ఆరిన నేల మీద దేవుడు తీసుకెళ్ళాడు. నిన్ను కూడా లోకమంతా పోతున్నటువంటి పరిస్థితుల్లో నువ్వు మాత్రము అక్కడ చాలా సంతోషంగా, ఆనందంగా, సమాధానంగా నీవు ప్రభువుతో కలిసి వెళ్ళే వ్యక్తిగా ఉంటావు. హల్లెలూయా. అందుకనే నిబంధనను వాగ్దానమును బేస్ చేసుకో. వాగ్దానాన్ని బేస్ చేసుకో. నిబంధన వాగ్దానమును పక్కన పెట్టిన క్రైస్తవ జీవితం లేనేలేదండి, అసలు లేనేలేదు. ఒక అన్యుని వలె, అంటే అన్యుడు మీన్స్ యేసుక్రీస్తు, ఆయన రాజ్యం అంటే తెలియనివాడు అన్యుడండి. నువ్వు బాప్తీసం పొందినా పర్లేదు, నువ్వు బాప్తీసం తీసుకొని కూడా నువ్వు దేవుని రాజ్యము, నిబంధన, వాగ్దానము అన్న జ్ఞానంలో నువ్వు వర్ధిల్లకపోతే నువ్వు అన్యుని వలె యాక్ట్ చేయడం మొదలు పెడతావు. నీవు పరిస్థితులకు బెదిరిపోయి నువ్వు కూడా, ఎంతమంది నమ్ముతున్నారు నోవహు వచ్చిన జలప్రలయంలో మంచి స్విమ్మింగ్ వచ్చు కాబట్టి ఓడను ముందు పంపించి తర్వాత స్విమ్ చేసుకుంటూ నోవహు వెళ్ళాడు? ఉందండి బైబిల్లో? చెప్పాలండి. నీళ్ళ మీద వెళ్ళింది నోవహ లేకపోతే పడవనా, షిప్పా? ప్రభుకు స్తోత్రం. అంతకంటే శక్తివంతమైన క్రైస్తవ జీవితం ఈరోజు నువ్వు కలిగి ఉన్నావు. ఎందుకో తెలుసా? నీ క్రైస్తవ జీవితంలో లోకాన్ని నిన్ను వేరు చేసినటువంటి క్రైస్తవ జీవితం నువ్వు కలిగి ఉన్నావు. లోకాన్ని, పరలోకాన్ని
లోకాన్ని వేరు చేసిన జీవితమే క్రైస్తవ జీవితము, క్రీస్తు నందలి జీవితము. కానీ ఈ భూమి మీదనే నువ్వు ఉద్యోగం చేస్తావు, ఈ భూమి మీదనే బిజినెస్ చేస్తావు, ఈ భూమి మీదనే నువ్వు చదువుతావు, కానీ నువ్వు కొట్టుకొని పోవు. ఎందుకో తెలుసా అండి? నువ్వు భూమి మీద లేవు, నువ్వు క్రీస్తులో ఉన్నావు. నువ్వు భూ సంబంధమైన వాతావరణంలో కాదు, పరలోక రాజ్య వాతావరణము, పరలోక రాజ్య టైమింగ్, పరలోక రాజ్య సీజన్లో నీ క్రైస్తవ జీవితాన్ని నువ్వు ముందుకు తీసుకెళ్తున్నావు. హల్లెలూయా, ప్రభుకు స్తోత్రం. ఈ 2025, 2026, 2030, 30, 40, 40, 50 ఇవి నమ్మొద్దు. ఎందుకో తెలుసా అండి? నీ జీవితంలో న్యూ ఇయర్ లేదు. నీ జీవితంలో నువ్వే న్యూ. నువ్వు ఏ సంవత్సరంలో పోతే ఆ సంవత్సరం న్యూ. నువ్వు ఏ పరిస్థితిలోకి వెళ్తే ఆ పరిస్థితి న్యూ. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ న్యూ. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ క్రిస్టియానిటీ. క్రీస్తులో ఉన్నటువంటి వ్యక్తి యొక్క స్పెషాలిటీ ఏంటంటే, అపోస్తల కార్యములు 10:38 మనం చదవాల్సిన పని లేదు. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను అనున్నదియే. ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని విడిపించుచు ఆయన మనుషులకు మేలు చేశాడండి. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. ఆయన మనుషులకు ఏం చేశాడు? మేలు చేశాడు. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. అందరం నిలబడదాం. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మనల్ని మనం సజీవ యాగంగా ఆయనకు సమర్పించుకుందాం. నీ జీవితంలో న్యూ ఇయర్ కాదు, నువ్వే నీ ప్రతి దినమును, ప్రతి నెలను, ప్రతి వారమును, ప్రతి సంవత్సరమును నువ్వు నూతనపరిచేవాడవు. సమస్తమును నువ్వే నూతనపరిచే వ్యక్తివి. సమస్తమును నువ్వే నూతనపరిచే వ్యక్తివి కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయెను. నువ్వు అనుకోవచ్చు నీ క్రైస్తవ జీవితంలో నా కన్నీళ్ళు తుడుచుకోవడానికే నా ఖాళీ లేదని. కానీ ప్రభుకు స్తోత్రం, నువ్వు ఇతరుల కన్నీటిని తుడిచే వ్యక్తివి. ఈ భూమి మీద ఏ గవర్నమెంటు, ఏ ధనవంతుడు, ఏ జ్ఞానవంతుడు, ఏ డాక్టర్లు మేలు చేయని వాళ్ళ సహాయం ఉన్నా సరే మనుషులకు ఆ సహాయం వ్యర్థమో అన్న చోట నీ క్రైస్తవ జీవితాన్ని నువ్వు వాళ్ళకు మేలుకరంగా చేసే వ్యక్తిగా ఉన్నావు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ వండర్ఫుల్ లార్డ్. హల్లెలూయా. ఈ టైంలో ఎవరు కళ్ళు మూసుకోకండి దయచేసి, ఎందుకంటే థ్యాంక్ యూ జీసస్. ఒకసారి మనం ఆలోచిద్దామండి. ఒకసారి ఆలోచిద్దాం. కన్నీరు గార్చే పరిస్థితులు, కన్నీరు గార్చే మనుషులు నీ జీవితంలో ఇంతవరకు నిన్ను వెంబడించారేమో. పరిస్థితులు, మనుషులు నిన్ను వెంటాడుతున్నట్టుగా నీకు అనిపిస్తుందేమో. కానీ నువ్వు క్రీస్తులోనికి బాప్తిసం పొంది క్రీస్తును ధరించుకున్నటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటున్నట్లయితే ప్రభుకు స్తోత్రం, నీ కన్నిటిని ఎప్పుడో ఆయన నాట్యంగా మార్చి ఉన్నాడు. నీ కన్నిటిని ఎప్పుడో నాట్యంగా మార్చి ఉన్నాడు ఆయన. నీ కన్నిటిని ఎప్పుడో నాట్యంగా మార్చి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఆయన మార్చి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మనిషిని చేసి ఉన్నాడు తన స్వారూప్యంలో, తన పోలిక చొప్పున. హల్లెలూయా. ఆయన నీ కన్నిటిని నాట్యంగా మార్చి ఉన్నాడు. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఆయనకు సజీవయాగంగా మనల్ని మనం సమర్పించుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. 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 థ్యాంక్ యూ వండర్ఫుల్ ప్రెషియస్ గ్లోరియస్ జీసస్. హల్లెలూయా. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను నాకై నీవు తెరచినవి అనేకములు. యజమానుడా, నా యజమానుడా, ఓ యజమానుడా, నా యజమానుడా, నన్ను పిలచిన యజమానుడా, నీ పిలుపు వలన నేను
నశించిపోలేదు. అందరు కళ్ళు తెరుచుకొని బాగా. నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. సన్నిధి సన్నిధియే, సన్నిధి సన్నిధియే, నా ఆశయంతా నీ సన్నిధియే, నా సామర్థ్యము నీ సన్నిధి. నా ఆశయంతా నీ సన్నిధియే, నా సామర్థ్యము నా సామర్థ్యము నీ సన్నిధియే. సన్నిధి సన్నిధియే, ఓ సన్నిధి సన్నిధియే, నా ఆశయంతా నీ సన్నిధియే, నా సామర్థ్యము నీ సన్నిధియే, సామర్థ్యము నీ సన్నిధియే, నా ఆశయంతా నీ సన్నిధి, నా సామర్థ్యము నీ సన్నిధి. అందరూ పడతాం. సన్నిధి సన్నిధియే, సన్నిధి సన్నిధియే, యేసయ్యా సన్నిధి సన్నిధి. ఆయన సన్నిధి కోరుకుందాం. సన్నిధి సన్నిధియే, ఓ సన్నిధి సన్నిధియే, నా ఆశయంతా నా ఆశంతా నీ సన్నిధియే, నా సామర్థ్యము నీ సన్నిధియే, నా ఆశయంతా నీ సన్నిధియే, నా సామర్థ్యము. నీ సన్నిధియే. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఓ థ్యాంక్ యూ జీసస్. తండ్రి కోట్లాది వందనాలు, లెక్కింపలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ భూమి మీద మీ రాజ్య వారసులమయ్యే ధన్యతను మాకు ఇచ్చినందుకు స్తోత్రం. ఈ భూమి మీద మీ రాజ్య వారసులముగా జీవించే ధన్యతను ఇచ్చినందుకు స్తోత్రం. మీ రాజ్యంలో ఉన్నటువంటి సమస్తాన్ని గ్రహించే కృపనిచ్చినందుకు స్తోత్రం ప్రభా. ముఖ్యముగా మీరు చేసిన నిబంధన ప్రభా, మీరు చేసిన వాగ్దానములను ప్రభా మేము తండ్రి ఆధారము చేసుకుని నమ్మి విశ్వసించి ఆ ప్రకారము జీవిస్తూ ప్రతి సమయంలో, ప్రతి కాలంలో, ప్రతి సీజన్లో, ప్రతి సంవత్సరంలో, ప్రతి శోధనలో మేము ముందుకెళ్ళడానికి మీరు మాకు ఇచ్చిన క్రైస్తవ జీవితాన్ని బట్టి కోట్లాది వందనాలు, కోట్లాది వందనాలు, కోట్లాది వందనాలు, కోట్లాది వందనాలు ప్రభా. ఎక్కడ మీ నిబంధన, ఎక్కడ మీ వాగ్దానం యొక్క శక్తి సామర్థ్యాన్ని మేము గ్రహించలేకపోయామో ప్రభా, ఇది మొదలుకొని మేము గ్రహించే వారముగా ఉందుముగాక. ఇది మొదలుకొని గ్రహించడానికి మమ్మల్ని మేము సజీవ యాగంగా మీకు సమర్పించుకుంటున్నాం ప్రభా. మమ్మల్ని మేము సజీవ యాగంగా సమర్పించుకుంటున్నాం ప్రభా. తండ్రి ఈ భూమి మీద ఉన్న క్యాలెండర్ ప్రకారం మేము న్యూ ఇయర్లోకి ఎంటర్ అయ్యాము, కానీ ఈ ఇయర్ను మేము న్యూగా మార్చబోతున్నాం, ఈ న్యూగా చూడబోతున్నాం, న్యూ 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 థింగ్స్ని చూడబోతున్నాం, న్యూ 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 ఎబిలిటీస్ని చూడబోతున్నాం, న్యూ 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 డోర్స్ని మేము చూడబోతున్నాం, న్యూ 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 పీపుల్ని మేము చూడబోతున్నాం ప్రభా. న్యూ 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 డోర్స్ను మేము చూడబోతున్నాం. కోట్లాది 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 వందనాలు. ఈ సంవత్సరమును మాకు నైనా జయంతో కూడిన సంవత్సరముగా,
సమృద్ధితో కూడిన సంవత్సరముగా, తెల్లగా ఉంచబడే సంవత్సరముగా, నైనా జయముతో నిండిన, సమృద్ధితో నిండిన సంవత్సరముగా మాకు ఇచ్చినందుకు కోట్లాది 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 వందనాలు, కోట్లాది వందనాలు, కోట్లాది వందనాలు ప్రభా. సమృద్ధి జీవమును సమృద్ధిగా అనుభవించే సంవత్సరంగా ఇచ్చినందుకు స్తోత్రం ప్రభా. మీ రాజ్యం యొక్క మహిమను మేము అనుభవిస్తూ అనేకులకు మీ రాజ్యమును ప్రకటించే సంవత్సరముగా మాకు ఇచ్చినందుకు కోట్లాది 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 వందనాలు, కోట్లాది వందనాలు. ఎక్కడ ఓటమి అనుభవించామో అత్యధిక జయము ఈ సంవత్సరంలో మేము చూడబోతున్నాము. కోట్లాది వందనాలు ప్రభా. ఎక్కడ కరువును అనుభవించామో సమృద్ధిని మేము అనుభవించే సంవత్సరంగా మాకు ఇచ్చినందుకు స్తోత్రం. ఎవరు ఎన్ని నెగిటివ్ థింగ్స్ చెప్పినా మేము ప్రభా ఈ భూ వాతావరణానికి సంబంధించిన వారం కాదు, పరలోక రాజ్య వారసులము, పరలోక రాజ్య సంబంధులముగా ప్రభా తండ్రి నాయన మీరు మేము చేయాల్సింది మాకు చూపిస్తున్న వారంగా ఉన్నారు. మీరు ఏమి చేస్తున్నారో దాన్ని చూసి అలానే చేయడానికి మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకుంటున్నాం. అందరం చెప్తాం, తండ్రి మీరు ఏమి చేయుట మేము చూస్తామో అలా చేయడానికి, చూసి చేయడానికి మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకుంటున్నాం. ఈ 2026వ సంవత్సరం మేము ఆశీర్వాదాన్ని మా దేశానికి, మా రాష్ట్రానికి, మా చుట్టూ ఉన్న ప్రజలకు పరలోకపు ఆశీర్వాదాన్ని అందించే సంవత్సరముగా మాకిచ్చినందుకు కోట్లాది వందనాలు, కోట్లాది వందనాలు తండ్రి. మీరు ఈ సంవత్సరంలో ప్రతి దినము ఏమి చేయుట మేము చూస్తున్నామో అదే చేయడానికి మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకొంచున్నాం. అనేకులకు ఆశీర్వాదకరంగా, మా కుటుంబానికి ఆశీర్వాదకరంగా, మాకు మేము ఆశీర్వాదకరంగా క్రీస్తు జీవితాన్ని జీవించడానికి మీరు మాకిచ్చిన ఈ నూతన సంవత్సరాన్ని బట్టి కోట్లాది వందనాలు, కోట్లాది వందనాలు. అభివృద్ధి చెందడానికి, విస్తరించడానికి, తలగా ఉంచబడడానికి, ఆస్తికర్తలు అవ్వడానికి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండే ఆశీర్వాదము మేము అనుభవిస్తూ అనేకులకు ఇచ్చినట్లుగా మీరు చూపిన కృపను బట్టి కోట్లాది వందనాలు, కోట్లాది వందనాలు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మహిమ మీకే, ఘనత మీకే చెల్లిస్తూ గడిచిన కాలమంతా కాపాడి ఈ నూతన సంవత్సరం మాకు ఇచ్చినందుకు కోట్లాది వందనాలు. ఏ ఒక్క దినము కూడా వ్యర్థముగా పోకుండా మీకు మహిమకరంగా ఫలించేటట్లుగా మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మీ పక్కన వాళ్ళకు కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి. 1 2 3 అంటాను, ఒకటేసారి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్దాం. నేను 1 2 3 అంటాను, అందరూ కూడా 2026ను నేను నూతన పరిచి ఉన్నానని చెప్తాం. ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తాం. 1 2 3. మరొకసారి మీ పక్క వాళ్ళని చూసి చెప్పండి, భయపడొద్దని చెప్పండి. మీ పక్కన వాళ్ళతో చెప్పండి, భయపడొద్దు. నిజమైన హ్యాపీ, నిజమైన సంతోషం నువ్వు నీ జీవితంలో అనుభవించబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా.